ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 11 లక్షల ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు కట్టిన ఘనత ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వానిది. ఇళ్ళైతే కట్టాం. కట్టిన తర్వాత గడిచిన 10 సంవత్సరాలలో ఆ కట్టిన ఇళ్లకు సంబంధించిన సర్టిఫికెట్లు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారి సర్టిఫికెట్లు గడిచిన 10 సంవత్సరాలలో అవి మీకు ఇవ్వాలని ఇంగిత జ్ఞానం కూడా ఆ ప్రభుత్వానికి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్ లో చర్చించినప్పుడు తప్పకుండా అన్న వాళ్ళ ఆస్తికి సంబంధించిన సర్టిఫికెట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ 17 లక్షల మందికి మీ ఇళ్లకి పూర్తి హక్కుని కల్పించే పత్రాన్ని ఈ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దీనితో పాటు దాన్ని కూడా లాంచింగ్ చేసుకోబోతున్నాం. ఇక మూడోది, ఇందాక చెప్పాను ప్రజలని మోసం చేసినట్లు చెట్టుచేరుకు రాముల వారిని కూడా మోసం చేశాడు అని. ఈ భద్రాద్రి రాముల వారి సన్నదికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే తప్పకుండా రామ భక్తులందరూ కోరుకుంటారు రాముల వారికి ముఖ్యమంత్రి గారు హామీలు ఇస్తారు అని. ఈ ముఖ్యమంత్రి గారి మనస్తత్వం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రుల ఆలోచన మీకు తెలియంది కాదు. సాధ్యమయ్యే ప్రమాణాలే సాధ్యమయ్యేవే మీకు హామీలు ఇస్తాం. ఈ ముఖ్యమంత్రి గారు ఎలిప్యాడ్ నుంచి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కారులో చెప్పారు, తప్పకుండా అన్నా మీరు ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి గారితో పాటు ఈ జిల్లా మంత్రులు ముగ్గురు కూర్చొని ఒక నివేదిక తయారు చేసి సాధ్యమయ్యే నివేదికను తయారు చేసి అది 100 కోట్ల 150 కోట్ల 200 కోట్ల దేవుడు దగ్గర డబ్బులకు ఇబ్బంది లేదు, కానీ ప్రకటించడానికి ముందు సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎంత డబ్బైనా కూడా ఇద్దామన్నా అని కారులో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ వేదిక ద్వారా మీకు అది తెలియజేస్తున్నాను. ఇక 4వ విషయం, ఇది గిరిజన ప్రాంతం. ఈ గిరిజన ప్రాంతంలో పోడు భూములకి ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో చాలా మందికి పోడు భూములు ఇచ్చాం. ఇంకా కొద్ది మందికి గత ప్రభుత్వంలో కొద్దిగా ఇచ్చారు. ఇంకా అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి పోడు భూములు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ పట్టాలతో పరిశీలిస్తూ ఏదైతే గతంలో పట్టాలు ఇచ్చారో, ఏవైతే వ్యవసాయానికి అనుకూలమైన భూములు ఉన్నాయో ఆ భూముల్ని సాగు చేసుకోవడం కోసం, ఆ భూముల్ని సేద్యం చేయడం కోసం నీరు కావాలి.